సో ఇప్పుడు కొత్త కండిషన్స్ ఇరాన్ పెట్టినటువంటి పాత కండిషన్సే దాన్ని మళ్ళీ రియేటరేట్ చేస్తోంది ఆల్మోస్ట్. సో $300 బిలియన్ కాంపెన్సేషన్ ఇవ్వాలి, ఇంకా అనేక అంశాలు ఉన్నాయి దాంట్లో. కాంపెన్సేషన్ సహా మీ ట్రూప్స్ ఎవరు ఇక్కడ ఉండకూడదు గల్ఫ్ రీజియన్ లో, గతంలో ఏవైతే డిమాండ్లు పెట్టారో శాంక్షన్స్ ఎత్తివేయాలని మళ్ళీ కండిషన్స్ ముందుకు తీసుకొచ్చింది ఇరాన్. హార్మోజ్ ఓపెన్ చేయాలనంటే ఈ కండిషన్స్ మీరు ఒప్పుకుంటేనే, ఇవి అమలు పరిస్తేనే మేము హార్మోజ్ ఇస్తామని. ఒకవేళ ఆ కండిషన్స్ ఒప్పుకున్నారు, గతంలో ఒప్పుకున్నట్టే ఒప్పుకున్నారు, ఎంఓయూ మీద సంతకం పెట్టారు, తర్వాత ఏమైంది, ఏమీ కాలేదు. సో ఇప్పుడు అమలు పరిచే వరకు ఈ యుద్ధం ఆగదా? అండ్ డొనాల్డ్ ట్రంప్ ఏమో హార్మోజ్ ని మా టెరిటరీ, యుఎస్ టెరిటరీ అవుతుందని డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నాడు. సాధ్యమేనా? ఆయన కలలు కంటున్నాడు. గల్ఫ్ ఆఫ్ యుఎస్ఏ అని పెట్టాడు, గల్ఫ్ ఆఫ్ మెక్సికోని. అలాగే మనకు క్యూబాన్ తీసేసుకుంటానంటున్నాడు, పనామాన్ తీసేసుకుంటానంటున్నాడు, గ్రీన్లాండ్ తీసేసుకుంటానంటున్నాడు. ప్రపంచంలో ఇవన్నీ యుఎస్ టెరిటరీస్ అనుకుంటున్నాడు. అంటే తను ఒక ఎవరో చెంగిస్ ఖానో ఎవరో పెద్ద మావో జెడాంగో అనుకుంటున్నాడు. సో అటువంటి కలలు కంటున్నాడు డొనాల్డ్ ట్రంప్. దాంతో ఈరోజు మొట్టమొదటి స్టేట్మెంటే నెలన్నర క్రితం ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి, స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ లో మేము కప్పం విధించబోతున్నాము, 20% ప్రతి షిప్ మీద కలెక్ట్ చేస్తా అన్నాడు. 20% దేని మీద తెలియదు, 20% అన్నాడు. 20% కార్గో వాల్యూ మీద కనుక ఛార్జ్ చేస్తే ఏ షిప్ కూడా అక్కడి నుంచి బయటికి రాదు, ఎందుకంటే అది యూస్లెస్. 20% ఛార్జ్ చేస్తే కనుక అది ఇంకా ప్రపంచంలో ఎక్కడ అమ్ముకోలేదు, ఆ ధరకి ఎవరు కొనరు. అంటే బేసిక్ ఫండమెంటల్ ఎకనామిక్స్ కూడా తెలియకుండా స్టేట్మెంట్ ఇష్యూ చేశారు. దానిని ఈరోజు ఇరాన్ వాడుకుంది. ఏమనింది, డొనాల్డ్ ట్రంపే 20% ఛార్జ్ చేస్తాను అన్నప్పుడు మేము ఛార్జ్ చేస్తే ఇంకా దాన్ని ఎవరు అపోజ్ చేయలేరు కదా. డొనాల్డ్ ట్రంపే అన్నప్పుడు మేము కూడా చేయొచ్చు కదా. అప్పుడు వాళ్ళు ట్వీట్ చేశారు, వీ విల్ బి రీజనబుల్ అని చెప్పారు. మీలా 20% మేము ఛార్జ్ చేయము, తక్కువనే ఛార్జ్ చేస్తాం అని అన్నారు. ఇప్పుడు ఒమాన్తో చర్చిస్తూ వాళ్ళు 7 నుంచి 9% ఛార్జ్ చేద్దామని వాళ్ళు ప్రతిపాదన పెట్టారు. ఒమాన్ కాదు 3% చేద్దామని ఒమాన్ సజెస్ట్ చేస్తాం. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చి గల్ఫ్ ఆఫ్ హార్మోజ్ ని అమెరికన్ టెరిటరీగా నేను తీసేసుకుంటాను, అమెరికా సార్వభౌమత్వం ఉండబోతోంది అంటున్నాడు. అంటే తన ఇష్టం, ప్రపంచంలో ఎక్కడ వేలు పెడితే చేయి పెడితే అదంతా అమెరికా సొత్తు అయిపోతుందా? సో అంటే ఎంత వ్లాడిమిర్ పుటిన్ అంటారు, షీ జిన్పింగ్ ని తిడతారు, అయతొల్లా ఖమేనీని తిడతారు, వీళ్ళందరూ రాక్షసులు, నియంతలు, ఇవన్నీ మాట్లాడతారు. ఒక సో కాల్డ్ డెమోక్రాటిక్ దేశం ప్రెసిడెంట్ మాట్లాడాల్సిన మాటలేనా అది? సో ఎక్స్పోజ్ అయిపోతున్నాడు. అన్నిటికంటే దారుణమైన పరిస్థితి ఏంటంటే ఈ స్టేట్మెంట్ వల్ల ఇరాన్ ఏదో కౌంటర్ చేస్తున్నాం అనుకుంటున్నాడు, కానీ అక్కడ గల్ఫ్ లో ఉన్నటువంటి తన సో కాల్డ్ అమెరికన్ అలైస్ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఒప్పుకుంటారా ఇక్కడ అమెరికన్ టెరిటరీ అవడానికి? దాన్ని ఒమాన్ ఒప్పుకుంటుందా? యుఏఈ ఒప్పుకుంటుందా? మరి మనకు అఫ్ కోర్స్ ఇరాన్ ఎలాగో ఒప్పుకోరు. మరి కువైత్, బహ్రెయిన్, వీళ్ళ పరిస్థితి ఏంటి? సౌదీ అరేబియా పరిస్థితి ఏంటి? కాబట్టి ఇంకా తొందరగా అమెరికాని ఇక్కడి నుంచి తరిమేసి వాళ్ళ పరిస్థితులేటో, వాళ్ళ కుంపట్లేటో వాళ్ళు పెట్టుకునే పరిస్థితి దాకా డొనాల్డ్ ట్రంప్ తెచ్చుకుంటున్నాడు. ఈ స్టేట్మెంట్ ఇస్తాడు, మళ్ళీ దాన్ని వెనక్కి పెడతాడు. కానీ ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత దానిని వాడుకుంటారు. ఈరోజు ఇరాన్ వాడుకుంటుంది. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ ఈ స్టేట్మెంట్ ఇష్యూ చేసిన తర్వాత రేపు ఇరాన్ ఇది నా టెరిటరీ అని వాళ్ళు డిక్లేర్ చేశారంటే అమెరికా దాన్ని కాదు అని ఎలా అనగలదు? ఇంతవరకు ఏమంటున్నారు, ఇది ఇంటర్నేషనల్ వాటర్స్, ఇది ఫిబ్రవరి 27 దాకా ఇంటర్నేషనల్ వాటర్స్, ఎవరు దీన్ని క్వశ్చన్ చేయలేదు అన్నావు కదా నువ్వు. ఇప్పుడు ఇరాన్ ఇది కాదు, ఇరానియన్ టెరిటరీ అని ఇరాన్ అనింది అనుకుందాం కాదు. ప్రస్తుతానికి ఒమాన్తో మాట్లాడుతున్నారు, రేపు ఒమాన్తో కూడా మాట్లాడడం, మేము ఇదంతా మా టెరిటరీ అని ఇరాన్ అనిందంటే అమెరికా ఏం చేయగలదు? నువ్వే అన్నావు కదా ఇది అమెరికన్ టెరిటరీ అన్నావు కదా. అమెరికా ఎక్కడి నుంచో వచ్చింది నీ టెరిటరీ అనగా నీకు అంత అధికారంగా ఉంది అనుకుంటే, నాకు ఆనుకొని ఉన్న టెరిటరీ నేను నా టెరిటరీ ఎందుకు అన్నాను? ఇరాన్ ఆ లాజిక్ పెడితే అమెరికా ఎక్కడికి వెళ్తుంది? సో అందుకని డొనాల్డ్ ట్రంప్ చేసే ప్రతి స్టేట్మెంట్ కూడాను అమెరికాకి చాలా నష్టం తెచ్చేలాగు, అక్కడ ఉన్నటువంటి దేశాలన్నింటినీ చాలా ఇబ్బంది పెట్టే దిశగాను, ప్లస్ ఇరాన్ కి బలం ఇచ్చేలాగానే ఆయన స్టేట్మెంట్ ఇష్యూ చేస్తున్నాడు. నిజంగా డౌట్ వస్తుంది ఒక్కోసారి, ఇరాన్ సమర్థనగా దురంధరుడుగా పనిచేస్తున్నాడా డొనాల్డ్ ట్రంప్ అని నాకు డౌట్ వస్తుంది. చేసే ప్రతి స్టేట్మెంట్ ఇరాన్ కి బలం చేకూరుతోంది. కాబట్టి దానికి పరాకాష్ట కింద మనం చెప్పుకోవాలి డొనాల్డ్ ట్రంప్ చేసిన స్టేట్మెంట్స్ అన్ని కూడా. బట్ ఏం చేస్తాం, ఆయన ఎవరు ఆపగలరు? మళ్ళీ మరుసటి రోజు ఎగ్జాక్ట్ 180 degrees ఆపోజిట్ కూడా మాట్లాడారు. యుక్రెయిన్ కి ఏమో మనకు ఏంటి, మన ప్యాట్రియట్స్, తర్వాత టామోహాక్ మిజైల్స్ మీ దేశంలో తయారు చేసుకోవడానికి లైసెన్స్ ఇస్తాం, మీరే చేసుకోండి అంటాడు. మరుసటి రోజు అడిగితే వాడికి ఎందుకు ఇస్తాం, మేము ఇవ్వం, అసలు మావి, మా టెక్నాలజీ, మా ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ మేము ఎవరికి ఇవ్వం అంటాడు.
అందుకని డొనాల్డ్ ట్రంప్ మాటకి మాటని ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేదు. అందుకని ఇరాన్ ఏం చేసిందంటే మీతో చర్చించము, రాబోయే 2 ఏళ్ళు నీతో చర్చించం. ఒకవేళ నువ్వు నిజంగా చర్చించదలుచుకుంటే ఈ ఫలానా యాక్షన్స్ ఒక 5-6 అంశాలు చెప్పారు, ఈ 5-6 అంశాలు నువ్వు చేస్తే అప్పుడు మీతో మాట్లాడతాం, అంతవరకు మేము మాట్లాడము. ఆ అంశాలు ఏంటి? మొట్టమొదటి చెప్పారంటే $300 బిలియన్ నష్టపరిహారం చెల్లించండి. ఫస్ట్ మా దేశం మీద ఇన్ని బాంబులు వేసినందుకు మాకు $300 బిలియన్ నష్టపరిహారం చెల్లించండి. 2, $100 బిలియన్ మా ఆస్తులు ఏవైతే మా ఫారెన్ ఎక్స్చేంజ్ డిపాజిట్స్ ఉన్నాయో మీరందరూ ఫ్రీజ్ చేశారు ఇంతకాలం, దానిని విడిచిపెట్టండి, దాని మీద ఆంక్షలు ఎత్తేయండి ఫస్ట్. ఈ రెండవది. మూడవది, మా మీద ఉన్న శాంక్షన్స్ అన్ని ఎత్తేయండి. యునైటెడ్ నేషన్స్ రెజల్యూషన్ పాస్ చేసి మా మీద ఉన్నటువంటి ఆంక్షలన్నీ ఎత్తేయండి. తర్వాత 4వది, హార్మోజ్ ని మీరు ఏదైతే హార్మోజ్ బయటకు వస్తే కనుక దాని మీద మీరు దిగ్బంధనం చేశారో, బ్లాకేడ్ పెట్టారో ఆ బ్లాకేడ్ ఎత్తేయండి. అలాగే మీ కంప్లీట్ ఇక్కడ ఉన్నటువంటి స్థావరాలన్నీ ఖాళీ చేసి చుట్టుపక్కల నుంచి వెళ్ళిపోండి. మాకు మళ్ళీ ఫ్యూచర్లో ఎటువంటి థ్రెట్ ఉండడానికి వీల్లేదు. ఇవన్నీ చర్చించట్లేదు, ఇవి మీరు చెయ్యండి. మీరు చేస్తేనే నెక్స్ట్ స్టెప్ మేము తీసుకుంటాం, అంతవరకు మేము ఏం మాట్లాడము, యుద్ధం ఆపము అని చాలా స్పష్టంగా చెప్పేశారు. అంటే గతంలో సోకాల్డ్ ఇస్లామాబాద్ డిక్లరేషన్ 14 పాయింట్ MOU ఏదైతే సంతకం అయిందో దాంట్లో ఏమన్నారంటే 60 రోజుల తర్వాత మిగతా చర్చిస్తాము అని అన్నారు. దీంట్లో చర్చ కూడా లేదు. ఈ 5-6 పాయింట్లు మేము చెప్పిన పాయింట్లు నువ్వు ఒప్పుకుంటేనే తర్వాత నెక్స్ట్ స్టెప్స్ జరుగుతాయని చాలా క్లియర్గా చెప్పారు. దీంట్లో ఆల్రెడీ ఒక క్లియర్గా ఒక పాయింట్ పెట్టారు, ఈ స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ లో మేము ట్యాక్స్ వేస్తాము, షిప్పుల దగ్గర మేము పైసలు వసూలు చేస్తాము, మేము ఒమాన్ కలిసి నిర్ణయిస్తాము ఎంత కలెక్ట్ చేయాలో, దాంట్లో నీ ప్రమేయం ఉండదు, చాలా స్పష్టంగా చెప్పారు. ఈ షరతులకు ఒప్పుకుంటే అప్పుడు మిగతా అంశాలన్నీ చర్చిస్తాము అని ఇరాన్ చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఇవి నువ్వు ఒప్పుకోవు కాబట్టి మాకు తెలుసు నువ్వు ఒప్పుకోవని, నువ్వు ఒప్పుకున్నట్లు ఒప్పుకొని మళ్ళీ యుద్ధం చేస్తావని మాకు తెలుసు కాబట్టి ఇదో చర్చించపో అని. అంటే ముందర మాకు $300 బిలియన్ మా బ్యాంకులో పడాలి, మా $100 బిలియన్ దాని మీద ఉన్నటువంటి రెస్ట్రిక్షన్స్ ఎత్తేస్తే మేము దాన్ని ఎక్కడికైనా కావాలంటే అక్కడ షిఫ్ట్ చేసుకుంటాం, ఇది జరగాలి. అలాగే ఈ బ్లాకేడ్ ఎత్తేయాలి, మా ఆయిల్ ఎవరికి మేము అమ్ముకోదలుచుకుంటే అది వెళ్ళడానికి మీరు అడ్డుపడడానికి వీల్లేదు. ఇవన్నీ మేము చూసిన తర్వాతే మీతో మాట్లాడతాం, అంతవరకు మీతో మాట్లాడడం పోవాలి. సో ఈరోజు కక్కలేక మింగలేని పరిస్థితిలో డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు. స్వయంకృత అపరాధం. MOUని అలాగే కొనసాగించిన MOUనే చాలా అవమానపరిచే దిశగా కండిషన్స్ అన్ని ఒప్పుకున్నాడు డొనాల్డ్ ట్రంప్. ఇప్పుడు ఇంకా తలదించవలసిన పరిస్థితి తెచ్చుకున్నాడు డొనాల్డ్ ట్రంప్. సో అక్కడి నుంచి ఏదో పారిపోదాం ప్రయత్నం చేస్తున్నాడు, కానీ అక్కడి నుంచి పారిపోతే పరిస్థితి ఏమవుతుంది? అది పారిపోయే పరిస్థితి లేదు కదా, ఎందుకంటే స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ అయ్యేంత వరకు నేను గెలిచాను అని పారిపోయేటువంటి పరిస్థితి లేదు, ఎవరు నమ్మరు కదా. అందుకని ఇప్పుడు స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ నాదే, అక్కడ ఫ్రీగా ఉంది, ఇటువంటి పనికిమాలిన స్టేట్మెంట్ ఇష్యూ చేస్తున్నాడు. అందరూ నవ్వుతున్నారు, ఆ దేశంలోనే అందరూ హాస్యాస్పదంగా తయారైంది స్టేట్మెంట్స్ అన్ని.